నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని తలచుతూ ఉన్నాను. దేవుని యొక్క ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్పందన లేదా మీ యొక్క సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మీ ఎదుర కనపడుతున్నటువంటి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయంలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాముకి అన్ని ఆశీర్వాదాలను కూడా ఆశీర్వదించాడు. 24వ అధ్యాయంలో ఆ మాట చదువుతున్నాం. అంటే దేవుణ్ణి ఆశ్రయించినందువల్ల, దేవుణ్ణి ఆయన నమ్ముకోవడాన్ని బట్టి, దేవుని యొక్క ఆ మాటలు వినడాన్ని బట్టి అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు, లేకపోతే ఏదో కొంచెంగా కాదు, డబ్బనే కాదు, అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు. మరి ఎందుకని అంత ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు? ఎందుకని మరి అబ్రహాము అంత దీవెనను పొందుకున్నాడో మనం గమనించుకుని చూసుకోవాలి. ఆశీర్వాదం అనేది అందరికీ కావాలి. ఆశీర్వాదం కోసం అందరూ ప్రయాస పడతారు. దేవుని దగ్గర నుంచి శాపాన్ని తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందాలని అందరూ అనుకుంటారు. అసలు ఆశీర్వాదం కొరకే దేవుణ్ణి నమ్ముకుంటారు. మరి దేవుణ్ణి నమ్ముకోవడం బట్టి ఆశీర్వాదం కావాలి కదా. కాబట్టి చాలామంది కూడా మరి ఆశీర్వాదం పొందాలని దేవుణ్ణి నమ్ముకుంటారు. దేవుని దగ్గర నుంచి శాపాలు తెచ్చుకోవాలి అని ఎవరు కూడా అనుకోరు. అయితే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. మరి ఈ ఆదికాండ 24వ అధ్యాయానికి మనం ముందు అధ్యాయాల్లోకి మనం వెళ్ళినట్టయితే, ఆ 12వ అధ్యాయానికి వెళ్ళినట్టయితే మనకు కనబడుతుంది, అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చూసి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు చెప్పాడు, అబ్రామా నీవు ఇక్కడ ఉండకూడదు, ఇప్పుడున్న దేశంలో ఉండకూడదు, నువ్వు బయలుదేరాలి. ఎక్కడి నుంచి బయలుదేరాలంటే నీ దేశాన్ని నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి, అన్ని దిక్కుల నుంచి. అంటే తనకున్నటువంటి ఆ ప్లేస్, తనకున్నటువంటి ఆ ప్రాంతాన్ని తను వదిలిపెట్టి దేవుడు పిలిచే ఆ ప్రాంతానికి, దేవుడు చెప్పిన ఆ ప్రాంతానికి వెళ్ళాలి అని అబ్రహాముతో చెప్పాడు దేవుడు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాట విని బయలుదేరినట్టుగా కనపడుతుంది. అంటే అబ్రహాం ఆశీర్వాదం పొందుకున్నాడు అని మనం ఎంతసేపు ఆశీర్వాదాల కోసమే ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి అబ్రహాము గతంలో దేవుని కొరకు చేసినటువంటి ఆ యొక్క త్యాగం, దేవుని మాట వినాలి, దేవుడు నాకు చెప్పాడు, నా బంధువుల యొద్ద నుండి, నా దేశం నుండి బయలుదేరి వెళ్ళమన్నాడు కనుక నేను వెళ్ళాలి అని
ఆయన బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఆయన దేవుని మాటకే లోబడి, ఎవరికి లోబడ్డాడండి? దేవుని మాటకే లోబడి ఆయన బయలుదేరాడు. మన జీవితాల్లో మనము దేవుని చెప్పిన మాటలకి మనము వినము, కానీ ఆశీర్వాదాలు మాత్రం కావాలంటూ ఉంటాం. అయితే మనము దేవుడు చెప్పిన మాటలు మనము వినాలి, అప్పుడే ఆశీర్వాదం. ఈ 12 అధ్యాయంలో బయలుదేరాడు. 24 అధ్యాయానికి వచ్చేటప్పటికి అప్పుడు అన్ని విషయముల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంటే చూడండి, మరి ఇక్కడ బయలుదేరినప్పుడు అతనికి ఏమీ కూడా లేవు, పిల్లలు లేరు. అబ్రహాంకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా అప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. చూడండి, ఆయన అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి, దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు పిల్లలు లేని వ్యక్తికి నీకు బోల్డ్ మంది పిల్లలు పుడతారంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మరి దేవుడే చెప్తున్నాడు నిన్ను గొప్ప అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు. పిల్లలు లేని వ్యక్తిని దేవుడు పిలిచి అంటున్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి, దేశం నుండి బయలుదేరి వెళ్ళు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను అంటాడు దేవుడు. ఆ మాటలు అబ్రహాము నమ్మి, దేవుణ్ణి నమ్మి అతడు బయలుదేరాడు. మరి బయలుదేరినటువంటి అబ్రహాము మరి చాలా కష్టాలు పడ్డాడు. తన యొక్క ఆ బయలుదేరినటువంటి అక్కడ నుంచి తను వెళ్తూ ఉంటే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వెంటనే ఆశీర్వాదం అనేది వచ్చేయలేదు. చాలామంది ఏంటంటే వెంటనే ఆశీర్వాదం అనేది వచ్చేయాలంటారు. వెంటనే వచ్చేయాలి ఆశీర్వాదం. ఈరోజు దేవుని నమ్ముకుంటే సాయంత్రానికి ఆశీర్వాదం వచ్చేయాలి. ఈరోజు దేవుని నమ్ముకుంటే లేకపోతే వెంటనే ఆశీర్వాదాలు, దీవెనలు వచ్చేయాలి, వెంటనే కార్యాలు జరిగిపోవాలి. మరి చాలామంది జీవితాల్లో మరి అలాగూ వెంటనే జరిగిపోవాలనుకుంటారు. కానీ అబ్రహాము జీవితంలో వెంటనే ఏమీ ఆశీర్వాదము రాలేదు. తాను బయలుదేరాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఎంతోమందికి ఈ కష్టాలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ వ్యాధులు వచ్చినాయి అని చెప్తారు కదా. మరి వస్తాయి. అబ్రహాము బయలుదేరిన తర్వాత దేవుని మాట విని బయలుదేరాడు, కానీ మధ్యలో చాలా కష్టాలైనా అనుభవించాడు. అబ్రహాము భార్య చాలా సౌందర్యవతి, చాలా అందంగా ఉండేదన్నమాట. అందంగా ఉంటే ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీని అందాన్ని వారందరూ పొగిడినప్పుడు అంట ఆ స్త్రీ ఆ ఫరో ఇంటికి తేబడిందంట. ఫరో తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఫరో యొక్క ఆ ఇంటివారు ఆ ఇంటికి తేబడిను. చూడండి, తాను మరి దేవుని మాటిని బయలుదేరాడు కదా, కష్టం రాకూడదు కదా, కానీ అబ్రహాంకి కష్టం వచ్చింది. మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. మన జీవితాల్లో కూడా మనకు కూడా అనేక రకమైనటువంటి ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒకటి మనకి వస్తాయి. మనకి రాకూడదంటే మరి మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం దేవుడిని నమ్మిన తర్వాత మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. పరీక్షించిన తర్వాత దేవుడు మరి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం బయలుదేరి వస్తూ ఉంటే ఆ ఐగుప్తు దేశానికి వచ్చేటప్పటికి అబ్రహాము భార్య అయిన శారాని వారు ఐగుప్తు ఇంటికి వారు తీసుకెళ్ళిపోయారు. అయితే మరి దేవుని మాట వినే కదా అబ్రహాం బయలుదేరి వచ్చింది. అబ్రహాం బయలుదేరి వచ్చింది దేవుని మాట వినే కదా. అయితే అబ్రహాము అక్కడ చేసినటువంటి చిన్న పొరపాటు అంటే
మిస్టేక్ అంటే తను నా చెల్లెలు అని చెప్పాడు. భార్య అని చెప్తే తను భార్య అని చెప్పలేదు, కానీ శారా నా చెల్లెలు అని చెప్పాడు. అందుకు కనుక చెల్లెలు కాబట్టి అబ్రహాము అలాగే చెప్పడాన్ని బట్టి ఆ ఫరో ఇంటికి ఆమె తీసుకెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. చూడండి, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం పొరపాట్లు చేసినప్పుడు మనకి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చాలా ఒక్కొక్కసారి మనుషులకి మనం భయపడి ఒక్కొక్కసారి మనం పొరపాట్లు చేస్తాం. ఆ పొరపాట్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇలాగే అబ్రహాం కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటే ఆ శారాని ఆ ఫరో తీసుకెళ్ళిపోయాడు. శారా ఫరో ఇంటికి తేపడింది, ఫరో ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ యెహోవా 12 ఆదికాండం 12:17 అయితే యెహోవా అబ్రాహాం భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించింది. ఇక్కడ చూడండి, దేవుడంట ఆ ఫరో ఆ ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడంట, మహావేదన పరిచాడు. దేవుని మాట విని వచ్చినటువంటి అబ్రహాం కూడా ఎవరు వచ్చారంటే శారాయి వచ్చింది. శారా వచ్చింది కాబట్టి దేవుడే కాపాడుతున్నాడు. ఎందుకంటే అబ్రహామునేమో దేవుడు పిలిచాడు, అబ్రహాము కూడా ఏమో అబ్రహామును నమ్మి శారా కూడా వచ్చింది. కాబట్టి శారాని ఎవరు కాపాడుతున్నారంటే దేవుడే కాపాడుతున్నాడు. దేవుడే కాపాడుతున్నాడు. లేకపోతే ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడలేరు కదా. ఫరో అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప ఆయన అధికారి. దేవుడే ఇంకా కాపాడుతున్నాడు. మన జీవితాలకు కూడా దేవుడే ఆధారం. మనుషులు మనకు ఎంత హాని చేయాలని చూసినా, ఎంత మన మీద మనకెంత అన్యాయం చేయాలని చూసినా, మనల్ని కాపాడేది మాత్రం దేవుడే. కాబట్టి మనల్ని కాపాడేది ఎవరండి? దేవుడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇక్కడ అబ్రహాం ఏమీ చేయలేనటువంటి నిరుత్సాహమైనటువంటి నిరాశకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఇక్కడ శారానేమో ఫరో ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మరి ఎవరు కలగజేసుకుంటారు ఈ విషయంలో అంటే దేవుడే కలగజేసుకున్నాడు. దేవుడే కలగజేసుకుని, ఎందుకంటే బయలుదేరమన్నవాడు దేవుడే కదా. అబ్రహాం కనిపించి ఉంటుంది, అయ్యో నేను బయలుదేరమన్నాడు దేవుడు, నేను బయలుదేరి వచ్చాను, ఇలా ఇంటికి ఎదురైంది అని ఆలోచన వచ్చే ఉంటుంది. ఎవరికైనా వస్తుంది ఆలోచన. పిల్లల సంగతి దేవుడు ఎరుగు ఉన్న భార్యనే వారు తీసుకెళ్ళిపోయారు కదా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అబ్రహాం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, శారా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది. కానీ సమస్తాన్ని భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు కలుగజేసుకున్నాడు. అప్పుడు ఫరో ఇంటి వారిని మహావేదనల చేత ఆయన బాధించాడు. చూడండి, మన విషయములు దేవుడే కలగజేసుకుంటాడు. నీవు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయం దొరకకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా నీకు ఇబ్బంది ఎదురవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా నీ పరిస్థితి అవతల వ్యక్తికి నువ్వు చులకనగా ఉండొచ్చు, ఏదైనా. కానీ నీకు సహాయము చేసేది మాత్రం దేవుడే. ఇక్కడ శారాకి సహాయం చేసింది ఎవరు? దేవుడే. శారాని బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి మన జీవితాల్లో మనకి దేవుడే తీసుకొస్తాడు. దేవుడే సమస్తాన్ని మనకే అనుగ్రహిస్తాడు. తర్వాత అబ్రహాము ఆ శారాన్ని విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా అనేక ఎత్తుపల్లాలు మనకి అబ్రహాం జీవితంలో కనబడతాయి. కొన్ని మనం చూసుకుందాం. అయితే అక్కడికి వచ్చిన తర్వాత
అక్కడ లోతుతో మళ్ళీ సమస్య ఎదురైంది. లోతు పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి అక్కడ సమస్య ఎదురైంది. సమస్య ఎదురైతే అప్పుడు అబ్రహాం అంటాడు లోతుతోటి, నీవు నేను బంధువులం కనుక నీవు కుడి తట్టుకు వెళ్ళినాడు, నేను ఎడమ తట్టుకు, నీవు ఎడమ తట్టుకు వెళ్ళి నేను కుడి తట్టుకు వెళ్తానంటాడు. అక్కడ అబ్రహాము వాస్తవంగా లోతు దగ్గర అనొచ్చు, ఇదిగో దేవుడు నిన్ను పిలవలేదు, నన్ను పిలిచాడు, నీవు నా వెంబడి వచ్చావు, ఈ ఆశీర్వాదం అంతా కూడా నన్ను బట్టే నీకు వచ్చింది, నీవు నా మాట వినాలి, నీ దాసులు నా దాసుల మాట వినాలి అని చెప్పాలి. కానీ ఆయన అలా చెప్పలేదు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి బట్టి ఆయన తగ్గించుకున్నాడు, దేవుని బట్టి ఆయన తగ్గించుకున్నాడు. నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తానన్నాడు. అంటే దేవుడు ఎందుకని అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడు? దేవుడు ఎందుకని అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించాడు అంటే అబ్రహాము యొక్క జీవించిన ఆ విధానం, అబ్రహాము తనకు ఎదురైనటువంటి ఆ సమస్యలలో దేవుణ్ణి యొక్క నియమాలు చెప్పిన నడవడం, దీన్ని బట్టి అబ్రహాముని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అంటే చూడండి, తర్వాత శారా నాకు పిల్లలు అలాగా పుట్టట్లేదు కనుక నీవు హాగరుని పెళ్లి చేసుకో అని చెప్పినప్పుడు హాగరుని అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు హాగరు గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత అక్కడ హాగరు శారాని ఎలా చూసిందంటే నీచమైన దానిగా చూసింది. చూసినప్పుడు అప్పుడు హాగరు గురించి అబ్రహాం దగ్గరికి వచ్చి శారా మొరపెడుతుంది, ఇదిగో చూసావా నన్ను ఎలా చూస్తుందో ఏంటంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో శారా నీ చేతిలో నీ దాసి ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు జరిగించి అన్నాడు. అంటే అబ్రహాము కూడా శారాని ప్రేమించాడు. ఇప్పుడు హాగరు యొక్క గర్భంలో ఉన్నది అబ్రహాం యొక్క సంతానమే కదా. కానీ అబ్రహాం అంటున్నాడు శారాతోటి, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది. అంటే చూడండి, దేవుని మాట విని ఆమె నా కూడా బయలుదేరి వచ్చింది. ఈ హాగర్ అనే ఆవిడ సగం దారిలో మనకి సగం వచ్చిన తర్వాత, సగం ప్రయాణం అయిన తర్వాత ఇక్కడ ఐగుప్తు దేశంలో ఈమె వచ్చింది. కానీ శారా మొదటి నుంచి ఆ 12వ అధ్యాయం ప్రారంభం నుంచి అంటే కనబడుతుంది, తన వివాహమైన కాడి నుంచి శారా నాతోనే ఉంది అని అబ్రహాము శారాని ప్రేమించాడు. శారా మాటే విన్నాడు. అదే ఎవరన్నైతే శారా ఒకవేళ పిల్లలు కనట్లేదు కనుక మరి ఎవరన్నైతే అబ్రహాం స్థానంలో మరి ఒకరు ఎవరన్నా ఉండుంటే, నువ్వు మాట్లాడుకు, నువ్వు పిల్లలు కనలేని దానివు, నీవు నాకు ఏమీ చెప్పొద్దు, నా యొక్క సంతానం అనేది హాగరు గర్భంలో నుంచి రాబోతుంది కనుక నీవు మాట్లాడక ఇంకా అని ఎవరనైతే శారా నోరు ముయించేసేవారు. ఎందుకంటే తనకు వారసుడు రాబోతున్నాడు కాబట్టి నువ్వు మాట్లాడకని నువ్వు ఎవరైనా అయితే నోరు ముయించేవారు. కానీ అబ్రహాం అలాగూ శారా నోరు ముయించలేదు. తను దేవుని మాటకు విధేయురాలై, దేవుని మాటకు విధేయుడే, నేను దేవుని మాట విని బయలుదేరి వచ్చినప్పుడు నన్ను ఆటంకపరచకుండా నా వెంబడి వచ్చింది శారా. మరి అంతే కదండి. మరి శారా రానంటే ఏంటి పరిస్థితి? దేవుడు వెళ్ళమన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి నుండి, నువ్వు ప్రాంతం నుండి బయలుదేరి వెళ్ళమంటే శారా రాకపోతే ఏంటి? శారా వచ్చింది, కూడా వచ్చింది. అంటే అబ్రహామేమో దేవుణ్ణి నమ్మాడు, అబ్రహాంనేమో శారా నమ్మింది. వచ్చిందనమాట. వచ్చిన తర్వాత తన జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా సరే వారు మరలా వెనకడుగు వేయట్లేదు. సమస్య వచ్చిన తర్వాత మరలా ఎందుకులే మన ప్రాంతం వెళ్ళిపోదాం అని అనుకోవట్లేదు. చాలామంది వారు ప్రాంతాలు విడిచి వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ ఆమె వెళ్ళాలనుకోవట్లేదు, అబ్రహాంతో పాటే ఉండాలనుకుంది. సమస్యలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా కూడా తాను ఎప్పుడూ కూడా అబ్రహాంతో కూడానే ఉండాలనుకుంది. అందుకనే ఆ శారా విషయంలో కూడా అబ్రహాము దేవుని నియమాల ప్రకారమే ఆయన ప్రవర్తించాడు. లోకానుసారుడిగా ఆయన మాట్లాడలేదు. కానీ ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీ దాసి నీ చేతిలోనే ఉంది, కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు జరిగించాను. మనం మన జీవితాల్లో ఎప్పుడు కూడా దైవికమైనటువంటి ఆ నిర్ణయాల వైపే, ఆ ఆలోచనల వైపే మనం వెళ్ళాలి. ఎప్పుడు కూడా మనము వేరే రీతిగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఆజ్ఞలలో, దేవుని యొక్క ఆ నియమాలలో మనం ఎప్పుడు కూడా నడవడానికే మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మనలను అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఇక్కడ అబ్రహాము కూడా దేవుణ్ణి నమ్మి అన్ని విషయాల్లో కూడా దేవుని నియమాల ప్రకారం జీవించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాముని అన్ని విషయంలో దేవుడు దీవించాడు. ఆ ఇస్మాయేలు విషయంలోనైనా సరే శారా అంటది, ఇదిగో నీవు ఈ దాసి దాని కుమారుని వెళ్ళగొట్టు అని చెప్పినప్పుడు అబ్రహాముకు బాధ కలిగింది. ఎందుకంటే ఇస్మాయేలు కూడా అబ్రహాం సంతానమే. కాబట్టి అక్కడికి వెళ్ళి అబ్రహాం ప్రార్థన చేసినట్టుగా మనకు కనపడింది. ప్రార్థన చేసినట్టు కనపడితే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు శారా మాట వినన్నాడు. అయితే పంపించేశాడు. తను దేవుడు ఏం చెప్పాడు, శారా మాట విను అన్నప్పుడు దేవుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆయా హాగరుని ఇస్మాయిల్ని కూడా ఇద్దరిని పంపించేసినట్టుగా కనపడుతుంది. అలాగూ దేవుడు చెప్పిన నియమాల ప్రకారమే ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. మనము అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడంటే నిజంగా మరి ఒక సన్నివేశం మనకే ఇస్సాకు విషయంలో మనకు కనబడుతుంది. ఇస్సాకు 22వ అధ్యాయానికి వచ్చేటడికి, ఆదికాండం 22వ అధ్యాయానికి వచ్చేటడికి మరి ఇస్సాకుకి వయసు 25 సంవత్సరాలు. అబ్రహాం యొక్క 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. అయితే దేవుడు అన్నాడు, నీకు ఒక్కగాను ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నీవు ప్రేమించు, ఇస్సాకుని నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్న కన్నా ఇప్పుడు కొడుకుని బలి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఈ ఆదికాండం 24వ అధ్యాయానికి వచ్చేటప్పుడు అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదించాడు అంటాం. కానీ ఈ 12వ అధ్యాయానికి, ఆ 24వ అధ్యాయానికి వచ్చే ఆ కాలాల్లో అబ్రహాం యొక్క విశ్వాసం ఎంతగా దేవునికి విధేయుడయ్యాడు అది మనం చూడం. ఆశీర్వాదం వచ్చేసింది. చాలామంది జీవితాల్లో ఎవరైనా ఆశీర్వదింపబడితే మనం అనుకుంటాం, వాళ్ళు భలేగా ఆశీర్వదింపబడ్డారు, భలేగా ఉన్నది వాళ్ళ జీవితం, భలే సంతోషంగా ఉన్నారా అని మనం అనుకుంటాం. కానీ వారి జీవితంలో ఉన్న కష్టాలు మనకే తెలీదు, వారి జీవితంలో ఉన్న బాధలు మనకే తెలీదు. భలే ఆశీర్వదింపబడ్డారు, భలేగా గొప్పవాళ్ళు అయిపోయారు అనుకుంటాం. కానీ వారి జీవితాల్లో ఎంతో నలిగిపోతూ ఉంటారు. చాలాసార్లు అందరూ ఆశీర్వాదాలు చూస్తారు కానీ వారి యొక్క బాధలు ఎవరు కూడా చూడరు అన్నమాట. అయితే ఇక్కడ మరి 22వ నీ ఒక్కగానే ఒక కుమారుడైనటువంటి ఇస్సాకుని నువ్వు తీసుకెళ్ళి నువ్వు దహన బలిగా నాకు అర్పించాలన్నప్పుడు అబ్రహాం వెనకడుగు వేసాడండి. వెనకడుగు వేయలేదు. అబ్రహాము వెనకడుగు వేయలేదు, తీసుకెళ్ళాడు. ఇంట్లో చెప్పాడా, శారాకి చెప్పాడా, ఇదిగో నేను తీసుకెళ్తున్నానని? చెప్పలేదు. తాను తీసుకుని వెళ్ళి ఆ దేవుడు చూపించు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత నిప్పు కట్టెలు ఉన్నాయి. ఆ కుమారుడు అడుగుతున్నాడు ఇస్సాకు, ఇదిగో నిప్పు కట్టెలు ఉన్నాయి తండ్రి, మరి గొర్రెపిల్ల ఏదంటే అబ్రహాం అంటున్నాడు,
యెహోవా చూసుకొను అన్నాడు. నా కుమారుడా, నిన్నే దేవుడిగా బలిగా అడిగాడు అని ఆయన్ని బెదరగొట్టేసి ఆయన పారిపోయేలాగా చేయలేదు. ఒకవేళ అబ్రహాము వయసు అప్పటికి 125 సంవత్సరాలు వచ్చేసినాయి, ఇస్సాకు 25 సంవత్సరాలు. ఒకవేళ ఇస్సాకు పారిపోతే అబ్రహాం ఏమీ చేయలేడు కదా. ఆ ఇస్సాకుని పారిపోయేలాగా ఏమీ ఆయన మాట్లాడలేదు. ఆయనకు హృదయపూర్తిగా దేవుడు అడిగాడు కాబట్టి దేవునికి నేను ఇవ్వాలి అలా ఆలోచించాడు. అంతేగాని ఇంట్లో చెప్పి వాళ్ళ ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళ చేత ఆపేసేలాగా, లేకపోతే ఇస్సాకు చెప్పి ఇస్సాకు పారిపోయేలాగా ఆయన చేయలేదు. నిజంగా అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి అందుకనే దేవుడు అబ్రహాముని అన్ని విషయాలు ఆశీర్వదించాడు. తర్వాత ఇంకా ఏమి అబ్రహాంకి పరీక్షలు ఏమి కూడా లేవు. ఈ ఇస్సాకు సందర్భం అయిన తర్వాత ఇంకా అబ్రహాము జీవితం ఎంతో ప్రశాంతంగా ఆయన జీవితం ముగిసినట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది 24. అందుకే అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాలు. నిజంగా అబ్రహాము దేవుడిని ప్రేమించాడు. ఎందుకంటే తన విశ్వాస జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సందర్భంలో కూడా దేవుడే నాకు ఆధారము, దేవుని ఆజ్ఞల ప్రకారమే నేను వెళ్తాను, దేవుణ్ణి తప్ప నేను ఈ భూలోకంలో దేన్ని కూడా ప్రేమించను. నా బిడ్డ కన్నా, నా భార్య కన్నా, నా బంధువుల కన్నా, నా ఆస్తుల కన్నా, నా దేశానికన్నా, అన్నిటికన్నా నాకు దేవుడే కావాలి అని అబ్రహాము తాను అంతటి విశ్వాసంలో నడిచాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకే అబ్రహామును దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఎలా అయితే దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని జీవించాడు, అలాగే మనము కూడా దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని మనము కూడా జీవిద్దాం. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతిస్తున్నాం. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడా, అన్ని విషయాల్లో నీవు ఆశీర్వదించావు, అలాగే మమ్మల్ని కూడా నీవు ఆశీర్వదించే దేవుడవు. దేవా, అబ్రహాము ఏ రీతిగా అయితే నీ ఆజ్ఞల ప్రకారం జీవించాడు, మేము కూడా నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి సహాయం దయచేయి. నీ కృప చూపించి నీ దయ చూపించు. మరి నీవే మేలు చేయమని ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రజలను దీవించిన వారికి ఆరోగ్యాలు దయచేయి, వారి రక్షణ దయచేయి, వారి దీవెన వరకు దయచేయి. నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.